ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జూలై 3వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల్లోనూ ఏ రాశి వారికి ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నాయో ఆ గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన పరిహార ప్రక్రియలను చేపట్టాలో ఆ విశేషాలని, గృహ బలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. 3వ తేదీ అంటే ఈరోజు మహాశివరాత్రి, 4వ తేదీ అల్లూరి సీతారామరాజు జయంతి, 6వ తేదీ పూరి జగన్నాథస్వామి రథోత్సవం, 9వ తేదీ స్కంధ పంచమి. ఈరోజు ఆదివారం. సూర్యుని శక్తి సంపూర్ణంగా నిండి ఉండేటటువంటి రోజు. ఆ కారణంగా సూర్యుడిని ప్రార్థించినట్లయితే సంపూర్ణమైన ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు విశేషంగా బుద్ధిని నడిపించగలిగిన శక్తి ఆ సూర్యుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ సంపూర్ణమైన బుద్ధి వికాసం కలగాలని, ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని పరమేశ్వరుని ప్రార్థిద్దాం. క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా అశ్విని నక్షత్ర జాతకులకి నిర్మాణ రంగంలో కానీ ఉన్నట్లయితే నిరుత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం వీలైనంత వరకు దాని మీద పెట్టుబడి పెట్టకుండా ఈ వారాన్ని గడపడం అవసరం. భరణీ నక్షత్ర జాతకులకి అనారోగ్య బాధ తాత్కాలికంగా కలగచ్చు. అందుకోసమని విశేషంగా ఔషధ సేవ చేయకుండా తగినంత శారీరకమైన, మానసికమైన విశ్రాంతిని తీసుకున్న పక్షంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. కృత్తికా నక్షత్ర జాతకులకి సంతాన ప్రాప్తి లేదా సంతానం నుండి శుభం కలిగేటటువంటి ఏదో ఒక వార్త వినేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం శనికి 19 మార్లు శని స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉత్సాహంతోనే కాలాన్ని గడపాలి తప్ప నిరుత్సాహవంతులతో, నిరుత్సాహపరులతో స్నేహాన్ని చేయనే కూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా కృత్తికా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో ఒత్తిడి తాత్కాలికంగా సంభవిస్తూ ఉంటాయి. ఆ ఒత్తిడులకి చిరునవ్వుతో మాత్రమే సమాధానాన్ని చెప్తూ వెళ్ళినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు పొడచూపవు. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత భయపడకుండా మానసికమైనటువంటి, శారీరకమైన విశ్రాంతిని కానీ తీసుకున్నట్లయితే తప్పక స్వస్థులు కాగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులకి తమ సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉండడం, అంతేకాకుండా సంతానం నుండి శుభవార్తలను వినేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం చక్కనైనటువంటి పద్ధతిలోనే మాట్లాడడం, వంకరతనం లేకుండా మాట్లాడడం, దీనితో పాటు పసుపు పచ్చని పూలతో పరమేశ్వరుని ఆరాధించడం శ్రేయస్కరం.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి పోరాదు, పెట్టుబడిని ఎక్కువగా పెట్టాలని అనుకోకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా మృగశిర నక్షత్ర జాతకులకి సత్ ఫలితాల కోసమని, అలాగే మంచి సరైనటువంటి సంబంధం కోసమని వివాహ విషయాల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది, అసంతృప్తి కలుగుతూ ఉంటుంది కుటుంబంలో ఉండే సభ్యులకి. కానీ ఆ అసంతృప్తి, ఆ జాప్యం మంచిదైన యథార్థాన్ని కొద్ది కాలం తర్వాత తెలుసుకోగలుగుతారు. కాబట్టి దీన్ని జాప్యము, అసంతృప్తి అనుకోకూడదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఆ ఉద్యోగాన్ని మరొకసారి ఆలోచించి ఇంతకంటే మంచి ఉద్యోగం లభిస్తుందేమో అని ఎదురు చూడడం మంచిది తప్ప వెంటనే చేరిపోవడం అంత శ్రేయస్కరం కాదేమో. 1-2 మార్లు ఆలోచించుకోగలగాలి. పునరసు నక్షత్ర జాతకులు బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలని కలుపుకుంటూ వెళ్ళాలి. ప్రతి ప్రయాణము అనవసరమైనటువంటి ధోరణిని మానుకుని అందరితో కలుపుకోలుగా వెళ్లాలనే ఊహకి తప్పక రాగలగాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం కేతువు. కేతుగ్రహ అనుకూలత కోసం ఉలవల్ని దానం చేస్తూ కేతు శ్లోకాన్ని పఠించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వెంటనే ఏదో నిర్ణయాన్ని చేసేయకుండా, తొందరపడకుండా నిదానంగా ఆలోచించి మాత్రమే వ్యవహారాన్ని పరిష్కరించుకోవాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునరస్సు నక్షత్ర జాతకులకి పనుల్లో జాప్యం జరిగినప్పటికీ కూడా ఫలితం అమోఘంగా ఉంటుంది. కార్యసాధన అనుకున్న దానికి మించి జరుగుతుంది. మొత్తానికి సంతోషం తమ సొంతం అవుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకి మొగమాటాన్ని విడిచి మాట్లాడినటువంటి సందర్భంగా ఆ కారణంగా ఫలితాలన్నీ అనుకూలంగా లభిస్తాయి. ఎంతో సంతోషాన్ని పొందగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు బంధువులెవరో, మిత్రులెవరో, ప్రయోజనానికి, సహాయానికి, సహకారానికి ఎవరెవరు అనుకూలంగా ఉంటారో, ఎవరు అననుకూలంగా ఉంటారో తెలిసి ఓ విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తీకరించుకోగలుగుతారు హృదయంలో. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు. రాహుకేతు గ్రహాల అనుకూలత కోసం హనుమాన్ చాలీసాని వారం రోజుల పాటు యథాశక్తి పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటాన్ని విడవాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా మఖా నక్షత్ర జాతకులకి తెలిసి పొరపాటు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మంచికే అవుతుంది. అలా అని చెప్పి పొరపాటు చేయడం ఉత్తమం అనేటువంటి అభిప్రాయానికి పోవద్దు. ఈసారికి మాత్రం అది తప్పనిసరి అని మాత్రం భావించడం తప్పనిసరి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ప్రభుత్వ దృష్టిలో కానీ లేదా కుటుంబ దృష్టిలో కానీ చిన్న పొరపక్షం ఏర్పడేటటువంటి అవకాశం స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ జరిగే అవకాశం ఉంది. నింద పడవలసిన అవసరం రావచ్చు. తొందరగానే నింద తొలగిపోతుందనే ధైర్యంతో ఉండడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రమూ లేకుండా ధనం ఇతరుల నుండి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇతరులు తమ వద్ద దాచినటువంటి సొమ్ముని తాత్కాలికంగా వ్యయం చేస్తే పూడ్చగలనా లేదా అనేటటువంటి విషయాన్ని ఆలోచించుకుని మాత్రమే వ్యయం చేయడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం తైలాన్ని బ్రాహ్మణునికి దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమది కానటువంటి ద్రవ్యాన్ని స్పృశించకపోవడం, ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. దీని కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పొచ్చును. ఆర్థికంగా లాభం కలుగుతుంది. సంతానం కూడా పరీక్షల్లో చక్కనైనటువంటి ఫలితాలకి నోచుకుంటారు. హస్త నక్షత్ర జాతకులకి
తమ భార్య కానీ తమ భర్త కానీ వ్రాసినటువంటి పరీక్షల్లో సత్ఫలితాలు లభిస్తాయి, మంచి విజయావకాశాలు లభిస్తాయి. దీని ద్వారా ఉత్తమమైనటువంటి జీవితం ముందునాటు ఉంది అని ఆలోచన కలిగి ఎంతో సంతోషం వీరికి ఏర్పడుతుంది. చిత్తా నక్షత్ర జాతకులకి ఇది మంచి కలిసి వచ్చే కాలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పై స్థితికి వెళ్ళగలుగుతారు, ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం నూపప్పు ఉండాలని కాకులకి 19టిని కనీసం వేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవ దర్శనాన్ని కృతజ్ఞత సమర్పణ పూర్వకంగా చేస్తూ ఉండాలి. వారం రోజుల పాటు రోజుకొక్క మారు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది, మానసికమైనటువంటి ఒత్తిడి మరింతగా ఉంటుంది. శారీరక మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి కారణంగా పూర్తిగా శిరోవేదనకి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహానికి కానీ, గృహ ప్రవేశానికి కానీ, నిర్మాణానికి కానీ, మరమ్మతులకు కానీ ప్రతిదానికి ఆలోచనతోనే కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక నిర్ణయాన్ని చేసి ఓ నిర్ణయానికి మంచిదైనటువంటిది అని అనిపించినప్పుడు చేసుకోవడం అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో వ్యతిరేకమైనటువంటి తీర్పు లభించడం కానీ, మధ్యవర్తిత్వం అనుకూలించకపోవడం కానీ జరగవచ్చు. తాత్కాలికంగా అధైర్యమైనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఈ రాశివారు ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రతికూల గ్రహం శని. శనిగ్రహ అనుకూలత కోసం ముఖ్యులైనటువంటి వారికి భోజనాన్ని పెట్టడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీరికగా స్వయంగా తమ జీవితాన్ని గురించి, తమ నడవడిక గురించి పరిశీలించుకోవడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా విశాఖ నక్షత్ర జాతకులకి ఆర్థికంగా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నటువంటి కారణంగా మానసికమైనటువంటి స్థితిలో కొద్దిగా తగ్గి అదో విధమైనటువంటి ఆలోచనకి పెడతారు. అనురాధ నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా సమస్యలు పరిష్కారం అయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేనటువంటి కారణంగా, కొత్తదైనటువంటి ఆర్జన రానటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఇక్కట్లు తాత్కాలికంగా కనిపించవచ్చు. ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే అన్నీ సుఫలం అవుతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం ఉంది. అంత మాత్రం చేత అహంకరించకుండా నిదానంగానే వ్యవహరించాలి అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహం శని. శనిగ్రహ అనుకూలత కోసం ఏమాత్రపు బహుమతిని ఎవరి నుండి స్వీకరించకపోవడం చాలా అవసరం అనే యథార్థాన్ని గ్రహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ మాట మీదే నిలబడగలగాలి తప్ప మాటని దాటడం ఏమాత్రం సరికాదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. దీని కారణంగా మూలా నక్షత్ర జాతకులు కావాలని ప్రయత్నం చేసి బదిలీ కోసం ప్రయత్నాలన్నీ ముగిసిన తర్వాత కానటువంటి చోటికి, అనుకూలం కానటువంటి ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చి అసంతృప్తికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వద్దు అనుకుంటూనే న్యాయస్థానపు తలుపు తట్టి వ్యతిరేకపు తీర్పుని తెచ్చుకునే అవకాశం బాగా కనిపిస్తోంది. వీలైనంత వరకు న్యాయస్థానానికి వెళ్లకుండా ఉండేలాను మధ్యవర్తి ద్వారానే పరిష్కరించుకోవడం అవసరమైనటువంటి దిశగాను ఆలోచించడం అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తప్పనిసరిగా చేయవలసినటువంటి కొనుగోళ్ల కారణంగా అనవసరమైనటువంటి వ్యయానికి గురవుతారు. ఈ వ్యయం చేసిన కారణంగా మానసికమైన అశాంతికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం దేవాలయానికి ఒక వారం రోజులకి సరిపడా తైలం అంటే నువ్వుల నూనెని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విషయాన్ని చేయబోయినా అనుభవజ్ఞులతో సంప్రదించి మాత్రమే చేయడం అవసరం.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి శుభకార్యాలు ఇళ్లలో జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. బంధువుల ఇళ్లలో జరిగేటటువంటి శుభ కార్యక్రమాలకి తామే మూలస్తంభంగా నిలిచేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి శుభ కార్యక్రమాల పిలుపులు అందుతాయి. కొన్నిటికి మాత్రమే వెళ్ళగలుగుతారు. అన్నింటికీ వెళ్ళేటటువంటి అవకాశం కుదరకపోవచ్చు. వ్యాపార అభివృద్ధి కారణంగా ఇది ఒక విధంగా మంచిదే కదా. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం తాత్కాలికంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య పరీక్షల్ని తాత్కాలికమైనటువంటి వాటిని తక్కువ మోతాదులో చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశి వారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు. కేతుగ్రహ అనుకూలత కోసం పేద పిల్లలైనటువంటి వారికి తిరుబండారాలని పంచడం యథాశక్తి అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రణాళికాబద్ధంగానే వ్యయాన్ని చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా వ్యయం చేసినట్లయితే రుణాన్ని చేయవలసిన అవసరం వస్తుందని గ్రహించగలగాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి బంధువుల రాకపోకలు బాగా ఉంటాయి. వారికి వీరికి మధ్య స్నేహ సంబంధాలు బాగా దృఢంగా ఉంటాయి. కుటుంబజనుల ఐకమత్యం కూడా బాగా లభించే అవకాశం కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులు కొత్తమైనటువంటి కొనుగోళ్ల కోసం బాగా ప్రయత్నిస్తారు. ఎంతో ప్రయత్నాన్ని చేస్తారు. ఈ వారంలో తీసుకోలేకపోవచ్చునేమో కానీ తాత్కాలికమైనటువంటి అనుభవాన్ని మాత్రం బాగా పొందగలిగే అవకాశం కనిపిస్తోంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ సంతానానికి సంబంధించిన తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా కొద్దిగా మానసికమైనటువంటి వైకల్యాన్ని పొందుతారు. వెంటనే ఏ విధమైనటువంటి ప్రక్రియని చేపట్టాలో దాన్ని చేసినటువంటి కారణంగా కుటుంబంలో ఏ విధమైన అనారోగ్య విధానము కల్పించదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. ఆ గురు గ్రహ అనుకూలత కోసమని దేవాలయాన్ని పరిశుభ్రం చేయించడం లేదా చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మైత్రి సంబంధాలని కొనసాగించుకోగలగాలి. బంధువులు కూడా తమ కుటుంబంలోని వారే అనేటటువంటి అభిప్రాయాన్ని పెంపొందించుకోగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. దీని ఫలితంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి భాగస్వాములతో విరోధం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. భాగస్వాముల్ని విశ్వసించేటటువంటి ఆలోచన ఏమాత్రము లేనటువంటి ధోరణి కూడా కనిపిస్తోంది. వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించడం, వాక్ చాతుర్యంతో సమస్యని ఎదుర్కోవడం అవసరం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఆదాయానికి మించినటువంటి వ్యయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆదాయం లోబడి ఖర్చు చేసేటటువంటి ధోరణిలో ప్రణాళికని రచించుకోవడం ఉత్తమం. రేవతి నక్షత్ర జాతకులు తమ శక్తికి మించినటువంటి పనుల్ని తల మీద వేసుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఇతరులకి సలహాలని సూచనలని ఇవ్వడం, ప్రతిజ్ఞలని చేయడం, వాగ్దానాలని చేయడం ఏమాత్రమూ సరికాదు. ఈ వారంలో సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారం గడపాలి. మీనరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురు గ్రహ అనుకూలత కోసం ఏ దేవాలయం నది సమీపంలో ఉంటుందో అటువంటి నదిలో స్నానాన్ని చేసి దైవ దర్శనాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ గోప్యతని గట్టిగా పాటించి తీరాలి. నేటి పరిహార ప్రక్రియ అంశాన్ని పరిశీలిద్దాం. చాలా కుటుంబాల్లో ఆర్థికమైనటువంటి లోటు కారణంగా రుణబాధలుంటూ ఉంటాయి. ఆర్థికమైన రుణబాధ కారణంగా ఇతరుల నుండి ఒత్తిడులు ఎదురవుతూ ఉంటాయి. తద్వారా మానసికమైనటువంటి బాధ మరింతగా కొనసాగుతూ ఉంటుంది. ఈ విధానం తొలగాలి అనంటే 3 నిమ్మకాయలని తీసుకుని ఒక్కొక్క నిమ్మకాయని ప్రధానమైనటువంటి సింహద్వారం అంటే మన ఇంట్లోనికి వెళ్ళేటటువంటి సింహద్వారం దగ్గర నిలబడి 3 నిమ్మకాయల్ని 2 ముక్కలుగా నిలువుగా కోసి కుంకుమలో అద్ది కుడి చేతితో ఎడమ వైపున, ఎడమ చేతితో కుడివైపున చొప్పున 3 మారు బ్రాహ్మీ ముహూర్త కాలంలో అంటే తెల్లవారుజాము 4:30 నుండి 5:30 మధ్య కాలంలో పెట్టినట్లయితే
కుంకుమలో అద్ది పెట్టినటువంటి ఆ నిమ్మకాయల కారణంగా దృష్టి దోషం తొలగడమే కాకుండా ఇటువంటి నిందల నుండి తప్పక విముక్తులు కాగలుగుతారు. ఆర్థికమైనటువంటి బాధలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం బాగా ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చాలా చక్కటి ముఖ్యమైనటువంటి విషయాలు వాస్తుశాస్త్రంలో మరెన్నో ఉన్నాయి. వాటిని చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే మనం సాగించేటువంటి జీవనయాత్ర సుసంపన్నమై విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. పంచభూతాలు ఉన్నంతకాలం వాటి ప్రభావం కట్టడాల మీద, వాటిల్లో నివసిస్తున్న వారిపైన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. పంచభూతాత్మకమైనటువంటి శరీరం మనది. అలాగే పంచభూతాల యొక్క ప్రభావం ప్రతి గృహ వాస్తుకి కూడాను వర్తిస్తుంది. అందుకే ఒక గృహం నిర్మించేటప్పుడు మొట్టమొదటిసారిగా గాలి, వెలుతురు, నీరు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని అంచనా వేసుకొని నిర్మాణం చేయటం అవసరం. ఆ స్థలంలో నీరు పడుతుందా, అక్కడ గాలి చక్కగా వస్తుందా, కల్మషం లేని వాతావరణం ఉన్నదా అనేటువంటి విశేషాంశాలు కూడా గుర్తెరిగి గృహ నిర్మాణం చేసుకోవటం సర్వోత్తమమైనటువంటి పద్ధతిగా మనం గ్రహించాలి. ప్రతి గృహంలో కూడా దైవ బలం ఉండాలి అన్నారు. గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద అనుక్షణం పనిచేస్తున్నప్పుడు ఆ గ్రహాల నుంచి సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి దైవ చింతన సహకరిస్తుంది. కాబట్టి ప్రతి గృహంలోనూ కూడా దైవ మందిరం అనేటువంటిది ఉండి తీరాలి. దైవారాధన అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఒక నియమిత కాలంలో ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి సత్సంప్రదాయాన్ని గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను పాటించాలి. అలా ఎవరైతే పాటిస్తారో వారికి గ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవాలయానికే వాస్తు దోషాలు వర్తిస్తున్నప్పుడు మానవులు నివసించేటువంటి కట్టడాలకు వాస్తు దోషాలు ఉండవా అండి? ఉంటాయి కదా. మరి అందుకనే వాస్తుశాస్త్రరీత్యా అవగాహన తత్వాన్ని అలవాటు చేసుకొని ఈ విధంగా నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి చక్కటి పరిజ్ఞానంతో గృహాన్ని గనక నిర్మించుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి అలాగే సెల్లార్లు కూడా చాలామంది దాందే ఉంది, సెల్లార్లు ఎటైనా కట్టవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కానీ సెల్లార్ల విషయంలో కూడాను నైరుతి దిశ మెట్లు, అరుగుల్లాంటి బరువుని ఏర్పాటు చేయటం అనేటువంటి విషయం కూడా వాస్తుశాస్త్రరీత్యా మనం గ్రహించాల్సి ఉంటుంది. నైరుతిలో బరువులు ఉండాలి అనేటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించి, అలాగే ఈశాన్యాన్ని ఖాళీగా ఉంచాలి అనేటువంటి విషయాన్ని కూడా తప్పనిసరిగా వాస్తురీత్యా పాటించుకోవాలి. చాలామంది గృహాన్ని కట్టుకున్న తర్వాత ఆ గృహాలకి పేర్లు పెట్టేటువంటి విధి విధానాన్ని ఆచరిస్తున్నారు. అలాగే వారి యొక్క నేమ్ ప్లేట్ పెట్టేటువంటి తీరుతెన్నుల్లో కూడాను వాస్తు శాస్త్రాన్ని పాటించాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. ఆ నేమ్ ప్లేట్ అనేటువంటిది కొంచెమైనా సరే పైకి చూచేలా ఉండాలి. అమర్చినప్పుడు చూడండి, అంటే మీరు అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నారు అన్నమాట. పైకి గనక చూస్తున్నట్టుగా నేమ్ ప్లేట్ గనక పెట్టినట్లయితే, అదే డౌన్లో పెట్టినట్టయితే, వంపు తిరిగినట్టుగా ఉన్నట్లయితే కొద్దిగా ఏదో జీవితం సాగిపోతుంది అన్నట్టుగా లెక్కలోకి తీసుకుంటాం.
అంచేత నేమ్ ప్లేట్లు రాసేటువంటి విధి విధానంలో కూడాను చాలా చక్కటి సూచన వాస్తుశాస్త్రరీత్యా పాటించాలి. కొంతమంది ఇళ్లకు పేర్లు పెడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క వంశంలోని పూర్వీకుల పేర్లు రాస్తూ ఉంటారు. అలా పెట్టడం సమంజసం కాదు. దేవతా సంబంధమైనటువంటి పేర్లు వాడుకోవటమే ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కొంతమంది తమ ఇంటి ముందు శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పేసి కూడా చాలా చక్కగా రాస్తూ ఉంటారు. అలాంటివి రాసుకోవడంలో తప్పు లేదు. అయితే తమ ఇంటి పేర్లను గృహాలకి అదే నిలయంగా రాయటం అనేది చాలా పొరపాటు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా దైవ సంబంధమైనటువంటి వారి పేర్లు అక్కడ నిలయంగా రాసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ వెంకటేశ్వర నిలయమని, శ్రీ నిలయమని, శాంతి నిలయమని ఇలా పేర్లు రాసుకోవడంలో ఏమాత్రం పొరపాటు లేదు. శ్రీరామ నిలయం ఇట్లా రాసుకోవచ్చు. ఓంకారం గుర్తు, స్వస్తిక్ గుర్తు, త్రిశూలం ఇలాంటివి గనక ఇంటిని అలంకరణ యుక్తంగా పైభాగాన గనక చెక్కించినట్లయితే చాలా చక్కటి వాస్తుశాస్త్రరీత్యా అదృష్టాన్ని పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది కదా. మరి తిరునామాలు, శంఖచక్రాలు ఇలాంటి గుర్తులు కూడాను ఇంటిపైన అలా అందంగా అమర్చుకోవడంలో తప్పులేదు. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వెనుక తెరచి ఉండేటువంటి కిటికీలు ఉండకూడదు. మీరు కూర్చునేటువంటి ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పాండురాజు పిల్లలోయ్, పాపం ఇవాళ ఇలా అయిపోయారోయ్, ధృతరాష్ట్ర మహారాజా, ఓ భీష్మ, ఓ విదురా, వాళ్ళని పెంచి పెద్ద చేయండి అని మునులు చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతే అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అంతఃపుర ప్రవేశం చేయవచ్చు. కాబట్టి నేను ఈ సమస్యని అధిగమించడానికి మునులతో కలిసి పెడతాను. వాళ్ళు మేము వస్తామమ్మా అన్నారు, పెద్ద మనసున్న వాళ్ళు కదా. మేము వస్తాం తల్లి, అందరం కలిసి పెడదాం హస్తినాపురానికి. నువ్వు ఒక్కతివి పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళావేటమ్మా. వాళ్ళెంత ఉదార హృదయంలో చూడండి. ఆమె తాను చేసుకున్నటువంటి నిర్ణయం చేత, వ్యూహ చతురత చేత ఇప్పుడు ఎక్కడికి ఎక్కింది? మళ్ళీ శిఖరం మీద నిచ్చు. అది ఎవరికి సాధ్యం? అంత శోకంలో ఒక్క కుంతీదేవి తప్ప అన్యులు అటువంటి నిర్ణయం చేయగలరా? అలా నిలబడగలరా? అది ఆవిడ ప్రజ్ఞ. ఇప్పుడు మునులతో కలిసి వెళ్ళింది. అంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన కృపాచార్యుడు, గాంధారి, 9 దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి ఎంతో బాధపడి, అయ్యో అమ్మా 5 పిల్లలు ఇలా అయిపోయిందే అని బాధపడుతూ, నా తమ్ముడు నన్ను ఎంత ఆదరించాడో, పాండురాజు ఇలా వెళ్ళిపోయాడా అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ ఉండగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. కారణం, వెనక మునులున్నారు. ఆవిడేమి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు మునులు ఒక మాట చెప్పారు. అందరూ కూర్చుంటారు కదా, మరి అందరూ కూర్చున్న తర్వాత మునులు అప్పచెప్పి వెళ్ళిపోవాలి కుంతీదేవిని. అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు వాళ్ళన్నారు, భానుని బుండు పాండు జనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైవ వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథ నందనుల ఏవుర వంశ వివృద్ధి పొందే పంచానన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగంబునన్. ఆ శతశృంగము అనబడేటటువంటి శిఖరం మీద ఈ పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ధార్మికమైనటువంటి మార్గంలో, ఆ యుగంలో శాస్త్రం అంగీకరించినటువంటి మార్గంలో
తాను శాపాన్ని పొందినప్పటికీ కూడా ధర్మరాజు అనుగ్రహం చేత, వాయుదేవుని అనుగ్రహం చేత, ఇంద్రుని అనుగ్రహం చేత, అశ్వినీ దేవతల అనుగ్రహం చేత ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు అనబడేటటువంటి 5 కుమారులను కన్నాడు. ఈ 5 కుమారులు ఎటువంటి వారు అంటే పంచానన సత్తులంబడసే, సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అటువంటి పరాక్రమ విరాజితులు. అటువంటి కుమారుల్ని కన్నాడయా. వీళ్ళు ధార్మికమైనటువంటి సంతానం. వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. కాబట్టి మీరు ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యండి. ఇక పాండురాజు అక్కడే శరీరం విడిచిపెట్టాడు. త్రిదశాధినాథ సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియుతాను ముదమొనర నరిగి నీటికి 10 ఏడగనాడు దురిత బంధచ్యుతుడై. ఇవాల్టి నుంచి లెక్క పెడితే 17 రోజుల క్రితం పాండురాజు ప్రాణములు విడిచిపెట్టాడు. ఆ రోజునే మాద్రి కూడా సహగమనం చేసింది. ఈ పిల్లల్ని, కుంతీదేవిని నీ దగ్గరికి తీసుకొచ్చాం అంటే అన్నాళ్ళు వాళ్ళు శతశృంగం మీద ఉన్నారు అని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే పాండురాజు యొక్క, మాద్రి యొక్క అస్థికల మూటలు తీసుకొచ్చారు మునులు. ఇవి అస్థికలు. ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకొచ్చాం కదూ, అందుకని వీటిని మళ్ళీ శాస్త్రపురస్సరంగా తగినటువంటి ప్రక్రియలో జరగవలసిన క్రతువులు చేసి మిగిలినటువంటి పితృమేధం అంటే చెయ్యవలసినటువంటి అంత్యేష్టి సంస్కారమునకు సంబంధించినటువంటి శేషాన్ని పూర్తి చెయ్యండి అని వెలయంగ పితృమేధ విధి విచక్షణశీల సద్భూసురోపదేశ క్రమమున అధిక విభూతితో అతి పవిత్ర ప్రదేశమున అయ్యంగముల్ సంస్కరించి పుణ్యస్వధామృతంబులు నొప్పగా శ్రాద్ధ విధి ఒనరించి సద్విప్రతతికి అగ్రహారములు దివ్యాంబరాభరణ శయ్యాసన ఛత్ర గవాశ్వకరులనిచ్చి సర్వజనులకెల్లను భోజన దానమొనరజేసి ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించే అన్యలోకహితములైన విధులు. ఆ మునులు తీసుకొచ్చినటువంటి అస్థికలని అక్కడ పెట్టి పాండురాజు ఉత్తమమైనటువంటి లోకాలు పొందడానికి, మాద్రి ఉత్తమమైన లోకాలు పొందడానికి అంత్యేష్టి సంస్కారం ఎలా నిర్వహించబడాలో అటువంటి రీతిలో ఆ పితృమేధ విధిని నిర్వర్తించి బ్రాహ్మణులకు శ్రాద్ధ విధి జరిగిన తరువాత సద్విప్రతతికి ఆ బ్రాహ్మణులకు అగ్రహారములు ఇచ్చాడు, దివ్యమైన అంబరములు అంటే వస్త్రములనిచ్చాడు, భూషణములనిచ్చాడు, ఆసనములనిచ్చాడు, ఛత్రములనిచ్చాడు అంటే గొడుగులనిచ్చాడు, గోవులనిచ్చాడు, గుర్రములనిచ్చాడు, ఏనుగులనిచ్చాడు. వీటన్నిటినీ దానం చేసి విదురుడు జాగ్రత్తగా అక్కడ నిలబడి పర్యవేక్షించి పాండురాజుకి ఉత్తమగతులు కావడానికి కావలసినటువంటి రీతిలో ఆ పితృమేధాన్ని నిర్వహణ చేశాడు. అంటే నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేశాను అంటే అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దాని యందు చెయ్యవలసిన దానములు ఏవి చెయ్యాలో వాటిని ఎలా చేశారో కూడా మహాభారతం పంచమ వేదం కనుక మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు మనకి అందించాడు. అలా పాండురాజుకి జరగవలసిన అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. పిల్లలందరూ అంతఃపురంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ధృతరాష్ట్రుడు ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. కానీ దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క బలపరాక్రమములు వేరు రీతిలో ఉంటాయి కదా సహజంగా. అందున విశేషించి భీముడి యొక్క బలం అంతా ఇంతా కాదు. ఆ భీముడి బలం చూసి ఎప్పటికప్పుడే దుర్యోధనాదులు భయపడుతుండేవారు. ఎంత భయపడుతుండేవారు అంటే ఆయనని ఎలాగైనా నిశ్శబ్దంగా మట్టు పెట్టాలనేంత వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడు చాలా చిన్నతనంలోనే ఆయన కూడా తనకున్నటువంటి బలంతో ఉద్ధతితో కూడిన పనులు చేసేవాడు. దుర్యోధనుడు 100 తమ్ముళ్లతోటి చెట్టెక్కి కాయలు కోసుకుంటుంటే భీముడు వెళ్ళి ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలతో పాటు 100 కూడా కింద పడిపోతుండేవారు. ఇతనిని ఓడించడం, ఇతనితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నిద్రపోతుండగా మట్టు పెట్టాలని భీముడు చిన్న పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో కాలనాగుల్ని తీసుకొచ్చి కరిపించాడు దుర్యోధనుడు. కరిపిస్తే అసలు ఆయన పైన ఉన్నటువంటి చర్మము చిట్లలేదు రక్తం లోపలికి వెళ్ళడానికి. అంటే ఎంత మందంగా ఉంటుందో చూడండి. దానికి తోడు విషాన్నం పెట్టించాడు. అది విషాన్నమయ అని చెప్పారు. పాపం యుయుత్సుడు వచ్చి చెప్పాడు, ధృతరాష్ట్రుడికి వైశ్యశ్రీ స్త్రీ ఎందు పుట్టినవాడు అయినా నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో అని తినేశాడు.
తినేస్తే ఇది జీర్ణమైపోయింది భీముడికి. అంతటి బలాఢ్యుడు. కాబట్టి ఏం చెయ్యాలో తెలియక ఒకప్పుడు తీగలతో కట్టి నిద్రపోతున్న వాణ్ణి నీళ్లలో పడయించాడు. ఆయన నీళ్లలో పడగానే తెలివొచ్చి తీగలన్నీ పటపటా తెంపి మళ్ళీ పైకొచ్చి తనని కరిపించిన పాములు కింద పడుంటే కాలి బొటనవేళ్లతో తొక్కి రాసేసి చంపేసి తనని పాములు కరిపించినటువంటి వాడు దుర్యోధనుడి పనుపున వచ్చినటువంటి సారథిని ఈడ్చి చెంపకాయ కొడితే వాడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తులు వచ్చి అక్కడే పడి చచ్చిపోయాడు. అంతటి బలాఢ్యుడు భీముడు. చీకట్లో కూడా అస్త్రప్రయోగం నేర్చుకున్నవాడు, బాణప్రయోగం నేర్చుకున్నవాడు అర్జునుడు. ఆఖరికి ఎంత భయం అంటే అశ్వత్థామకి దుర్యోధనుడికి చీకట్లో ఎప్పుడు అర్జునుడికి అన్నం పెట్టద్దన్నారు. ఎందుకని అంటే చీకట్లో అన్నం పెడితే చీకట్లో అన్నం తినగలిగిన వాడిని చీకట్లో బాణాలు ఎందుకు వేయలేదన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు చీకట్లో కూడా యుద్ధం చేయడం నేర్చుకున్నాడంటే ఇక మేము తట్టుకోలేము, పగలే ఆపలేకపోతున్నాం, ఇక చీకట్లో కూడా మొదలెడితే అందుకని చీకట్లో అన్నం పెట్టద్దన్నారు. కానీ దైవం యొక్క అనుగ్రహం వేరుగా ఉంది వాళ్ళకి. ఒకనాడు అర్జునుడు భోజనం చేస్తుంటే రాత్రి పెద్ద గాలి వచ్చి దీపం నిధనమైంది. ఆయన ఆకలితో ఉన్నాడు. అలాగే కంచంలో ఉన్న ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని చీకటిగా ఉన్న కంచంలో ఉన్న అన్నాన్ని తినగలిగినప్పుడు చీకటిలో ఉన్న బాణాన్ని ఎందుకు ప్రయోగించలేదని అప్పటికప్పుడు ప్రయోగం నేర్చుకుని ద్రోణాచార్యుల వారి యొక్క మన్నన పొందాడు. ఎంత బాగా నేర్చుకున్నావురా శిష్యుడా అన్నాడు ద్రోణాచార్యుల వారు. అలా ఈ పిల్లలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు. వీళ్ళు ఇలా పెద్దవాళ్ళు అవుతుంటే అవతల వాళ్ళకి కూడా బాధగా ఉన్నా వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు సాధన చేసి శిష్యరికం చేసి వాళ్ళు నేర్చుకోవలసినటువంటి విద్యలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇది ఎక్కడ వరకు వెడుతోంది అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత కాదు, ఎప్పటికైనా రాజ్యం కోసం ఇద్దరూ కొట్టుకోవలసిందే అన్న విషయం ఆ చిన్నతనంలోనే తెలిసిపోతోంది. చాలా చిన్నతనంలోనే పాండవుల్ని మట్టు పెట్టడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడన్న విషయం దాచినా దాగని సత్యం అయిపోయింది. అటువంటి స్థితిలో ఒకానొకసారి ధృతరాష్ట్రుడికి ఒక కోరిక పుట్టింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎంతవరకు వృద్ధిలోకి వచ్చారు, అసలు ఎంతవరకు బాణప్రయోగం చేయగలుగుతారు, ఎవరు నేర్చుకున్న విద్య ఎంతవరకు వచ్చింది చూడాలనుకున్నాడు. ఒక పెద్ద సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా అక్కడికి రమ్మని వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తరువాత దానితో పాటు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో కుంతీదేవి మాత్రం చూడాలని ఎందుకు అనుకోదు? అందుకని ఆవిడ కూడా బయలుదేరి వచ్చింది. సుతుల విద్యా ప్రవీణత చూడవేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రాజపుత్రి కెలన నుండే ఉన్మీలత నలిన నేత్ర. విచ్చుకున్నటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కుంతీదేవి ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి వచ్చి గాంధారీదేవి పక్కన కూర్చుంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం ప్రారంభం చేశారు. ధర్మరాజు గారు శూల ప్రయోగం చూపించాడు. ఈ ఇద్దరూ కొట్టుకోవడం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే గదాయుద్ధం ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ద్వంద్వయుద్ధం చూసి ప్రజలు రెండు కింద విడిపోయారు. దుర్యోధనుడి పక్షం కొందరు, భీముడి పక్షం కొందరు. అంతే, అక్కడే ఒక చిన్న కురుక్షేత్రం ప్రారంభమైపోయింది. విద్యా ప్రదర్శనం కింద లేదు, మితిమీరిపోయి ఒకరిని ఒకరు మట్టు పెట్టుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇది చూశాడు ద్రోణాచార్యుల వారు. అబ్బో, మితిమీరిపోయింది, ఇది సాధారణ స్థాయిలో లేదు అని వెంటనే అశ్వత్థామని పంపి ఇద్దరిని విడదీసి ఆపు చేశాడు. ఎవరి స్థానములలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు సగర్వంగా ప్రకటించుకున్నాడు, నా ప్రియ శిష్యుడు అర్జునుడు వస్తున్నాడు అన్నాడు. గురువుగారికి మాత్రం సంతోషం ఉండదండి. తన శిష్యులలో ఒక శిష్యుడంత వృద్ధిలోకి వస్తుంటే ఆ శిష్యుణ్ణి చూసుకుని గురువు పరవశించిపోతాడు, అంత ఆనందాన్ని పొందుతారు. అలాగే ఒకడు వృద్ధిలోకి వస్తుంటే చూడలేక కళ్ళు పొడి చేసుకుని మాత్సర్యంతో కింద మీద పడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకంలో రెండు ఉంటాయి, కానీ గురువు గురువే. అందుకే అర్జునుడు నా ప్రియ శిష్యుడు, అదిగో అర్జునుడు వస్తున్నాడన్నాడు. నల్ల కలువల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన శరీరంతో అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పుకుంటున్నారు, వీడే కృతహస్తుడకిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన,
వీడే భరత వంశంబల్ల వెలుగ కుంతి కడుపు చల్లగా పుట్టిన గణభుజుండు. ఈ పిల్లవాడు ఉన్నాడే వీడు అర్జునుడు. అఖిలమైనటువంటి అస్త్ర విద్యలలో ఈయనతో సరిపోయినటువంటి వాడు ఇంకొకడు లేడు. ధర్మ విధులలో అంటే ధర్మము తెలుసున్న వాళ్ళలో అగ్రగణ్యులలో ఒకడు. అంత గొప్పవాడు. భరతవంశం మురిసిపోయేటట్టుగా కుంతి కడుపు చల్లగా పుట్టినటువంటి గొప్ప కొడుకు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్త కంఠంతో అబ్బా కడుపు చల్లగా కుంతి ఎంత గొప్ప కొడుకుని కందో అంటుంటే తాను పడిన కష్టమంతా మరిచిపోయాడు. పిల్లల్ని పాండురాజు కోరుకున్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ ఇంత పేరు తెచ్చుకున్నారు. అర్జునుడు రంగప్రవేశం చేస్తూ ఉంటే పౌరులందరూ ఇలా చెప్పుకున్నారు, అది కదా ఆవిడ కోరుకుంది. యోగ్యులు వీళ్ళు రాజ్యాధికారం పొందాలని ప్రజలు కోరుకోవాలని కదా అనుకుంది. ఇంతమంది పొగుడుతున్నారే, ఇంకింతకన్నా నాకేం కావాలి? పరమ సంతోషాన్ని పొందింది. ఎంత సంతోషాన్ని పొందిందన్నారంటే, చారు మనస్సమ్మదరసపూరము వెలివేర్చునట్లు పొలతికి విగళ భూరి స్తన జనిత పయోధారలు ఆనంద బాష్పధారలను పెన్. నా కుమారుడు అన్న భావన కలగగానే ఆమెకి పాలు ఊరేయట. వీడు నా బిడ్డడు, ఈ అర్జునుడు ఇంత వాడయ్యాడు, ఇంత కీర్తి సంపాదించాడు, నా కొడుకు అన్న భావన పొందగానే ఆమె యొక్క స్తనముల నుండి పాలు ఊరే. అలాగే ఆమె కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. ఒక తల్లిని ఇంత సంతోష పెట్టడం కన్నా కొడుకు జన్మకి సార్థక్యమే ఉంటుందండి. అంటే యోగ్యులైన కొడుకుల్ని కంది పాండురాజు ఏ లోకంలో ఉన్నా సంతోషపడేటట్టుగా వాళ్ళని సరి అయినటువంటి స్థానానికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేసింది. ఇన్ని ఆరళ్ల మధ్య మాటల ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఏమి ఇబ్బంది పెడతారో అయినా తాళి తట్టుకుని ఎవరితో గొడవ పడకుండా తల ఉంచి పిల్లల్ని కాపు కాసుకుంటూ వృద్ధిలోకి తీసుకొచ్చి అంత అస్త్ర విద్యా విశారదుల్ని చేసింది. ఏమి తల్లి నిజంగా కుంతి, ఆమెకి నమస్కరించకుండా ఎలా ఉండగలం? అటువంటి తల్లి ఆనంద భాష్పాలు పడ్డాయిట. అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ఎంత గొప్ప ప్రతిభ చూపించాడంటే, ఆగ్నేయ శరమున అతి భీకరగ్నియు వారుణాస్త్రమున దుర్వారజలము అలిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోట రథ మధ్య గతుడగు దుర్గతుండునగు మహీతల గతుడునగు అద్భుతముగా. ఆ అర్జునుడు తాను నేర్చుకున్నటువంటి విద్యలన్నిటినీ కూడా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భీకరమైనటువంటి అగ్ని జ్వాలల్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, వారుణాస్త్రాన్ని ప్రయోగించి అపారమైనటువంటి జలరాశిని పుట్టించాడు. అనిలబాణంబున అధికానిలంబును, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప వాయువుని పుట్టించాడు. మేఘాస్త్రమున మహామేఘచయము, అలాగే పర్జన్యాస్త్రం ప్రయోగించి గొప్ప మేఘములను సృష్టించాడు. అలాగే మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు, భూమి బాణాన్ని ప్రయోగించి భూమిలోకి వెళ్ళిపోయాడు. అలాగే భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు, శైలబాణ ప్రయోగించేసి తాను పర్వతాకారాన్ని పొంది పర్వతంగా మారిపోయాడు. అలాగే ఆ వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తాను దృశ్యదేహుండగు, అదృశ్య సంబంధమైనటువంటి అస్త్రప్రయోగం చేసి తాను ఎవరికీ కనపడకుండా అదృశ్యుడైపోయాడు. అలాగే అకస్మాత్తుగా మళ్ళీ వచ్చి కనపడి పొడుగ్గా అయిపోయి నిలబడ్డాడు. కొడుకుల్ని ఏ స్థాయిలో చూడాలనుకుందో, తాను వైధవ్యం పొంది ఎంత కష్టపడినా ఏది సాధించాలనుకుందో అది సాధించింది. ఇంతమంది సంతోషపడిపోయి జనులందరూ మాట్లాడుకుంటుంటే ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు, ఏమవుతోంది, ఎందుకంత మాట్లాడుకుంటున్నారన్నాడు. అర్జునుడు చూపించినటువంటి విద్య చేత పౌరులందరూ కూడా ఆనందపడిపోతున్నారు అన్నారు. ఉలిక్కిపడి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ భరతవంశానికి గొప్ప వీరుడు లభించాడు, ఆ పాండురాజు ఏ లోకంలో ఉన్నా కృతకృత్యుడయ్యాడు అన్నాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.